యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. దేవుని యొక్క మహదయని బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి ఈ ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా మీతో దేవుని వాక్యము మాట్లాడడానికి, వినిపించడానికి దేవుడు నాకు ఇస్తున్న ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారారా, ప్రభుని నమ్మినటువంటి పిల్లలకి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అంటే మనం ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళు, సువార్తను విన్నాము, విశ్వసించాము, మనసు మార్చుకుని యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించి పాప క్షమాపణ కొరకు మనం బాప్తిస్తం పొందినటువంటి వాళ్ళు, అంటే క్రీస్తునందు విశ్వాసులయ్యాం. కాబట్టి విశ్వాసం కలిగినటువంటి పిల్లలుగా మన విశ్వాస జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారుగా ఉన్నాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసిన పత్రికలో, కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచన భాగంలో ఈ మాటని మనకి జ్ఞాపకం చేయబడింది. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకునడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకునడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగురా. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులైనటువంటి వారికి పౌలు గారి ద్వారా జ్ఞాపకం చేయబడుతున్న మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. యేసు ప్రభుని నమ్మి విశ్వాసులైనటువంటి సంఘానికి పౌలు ద్వారా దేవుడు గుర్తు చేస్తున్న మాట, నీ విశ్వాసాన్ని నీవు పరీక్షించుకో, నీ విశ్వాసాన్ని నీవు శోధించుకుని చూసుకో అంటున్నాడు. అంటే విశ్వాసంలో ఏదో తేడా జరుగుతుందని అర్థం. విశ్వాసం ఉంచాం, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలిగింది. సువార్త ద్వారా విశ్వాసులయ్యాం, సంఘంలోనికి వచ్చాం. వచ్చినటువంటి మనకి దేవుడు గుర్తు చేస్తున్నాడు పౌలు ద్వారా, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. ఒకవేళ మీరు విశ్వాసం కాకపోతే, విశ్వాసం లేకపోతే మీరు భ్రష్టులైపోయారు అనే మాటను అక్కడ పౌలు ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ మాటను ఆధారం చేసుకుని మన విశ్వాస జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, విశ్వాసమును గురించి గమనించినట్లయితే, విశ్వాసం అంటే మానవుడు తన ఆలోచన ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. కొరింథీలో ఉన్న సంఘానికి పౌలు గుర్తు చేశారు, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోనక. మీ విశ్వాసము ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, మనుషుల జ్ఞానం. ఈనాడు విశ్వాసులు ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటున్నారంటే మనుషుల యొక్క జ్ఞానాలు, రకరకాల మానవ జ్ఞానములు, మానవ యొక్క కల్పితములు, మానవ యొక్క బోధలు, లాకములు ఎన్నో ప్రబలిపోయే క్రైస్తవ్యంలో. కనుక నువ్వు ఎలాగ విశ్వాసం అయ్యా అంటే ఇదిగో ఆయన బోధ ద్వారా, లేదా ఆయన బట్టి మనుషులను ఆధారం చేసుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండాలి. నీ విశ్వాసము లేదా నా విశ్వాసము ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుని శక్తి. దేవుని శక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుని శక్తి ఎవరు? వాక్యము. కనుక వాక్యాన్ని ఆధారం చేసుకుని మన విశ్వాసం ఉండాలి తప్ప మనుషుల్ని ఆధారం చేసుకుని మన విశ్వాసం ఉండకూడదు. అలాగుంటే మన విశ్వాసం కలిగిన వారం కాదు. కనుక ఇక్కడ మనం గమనిస్తున్నాం, విశ్వాసం అంటే ఎలా ఉండాలో బైబిల్ అనగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. విశ్వాసానికి ఒక స్వభావం ఉంది. ప్రభునందు ప్రియులారా, ప్రతి దానికి కూడా స్వభావం ఉంటుంది. ప్రతి మనిషి యొక్క స్వభావం మనం చూస్తాం. ఒక వ్యక్తిని చూడగా అతని స్వభావం చెప్తాం, ఏమంటే ఆయన స్వభావం మంచిది కాదు అంటున్నాం, ఏమంటే ఆయన స్వభావం చాలా మంచిదిండి అంటున్నాం. అంటే ఒక వ్యక్తి యొక్క స్వభావం తెలుస్తుంది, అతను మంచోడో చెడ్డోడో అనేటువంటి. మరి విశ్వాసం యొక్క స్వభావం తెలియాలి కదా. అది దేవునికి ఇష్టమైన విశ్వాసమా
లేదా మనుషుల యొక్క ఆలోచనతో ఉన్నటువంటి విశ్వాసమా అనేటువంటిది మనం గమనించాలి. కనుక దీనికి ఆధారం ఏంటంటే దేవుని వాక్యమే, మనుషుల పద్ధతులు కాదు. మనుషుడు విశ్వాసం అంటే ఏవేవో నేర్పించాడు. లోకంలో కూడా అలాగే ఉంది, క్రైస్తవ్యంలో కూడా అలాగే ఉంది. కాబట్టి మనుషుల యొక్క విధానం కాదు, బైబిల్ తెలియజేస్తుంది. విశ్వాసం అంటే ఏంటో తెలియజేస్తుంది, విశ్వాసం యొక్క స్వభావం తెలియజేస్తుంది. కాబట్టి అటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా లేదా అనేటువంటిది కొన్ని సంగతులు పరిశుద్ధ గ్రంథము నుంచి మనము ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, విశ్వాసము దాని స్వభావమును గూర్చి ఆలోచన చేద్దాం. విశ్వాసానికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే, మొదటిగా విశ్వాసం అనేటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది. విశ్వాసం దేనికి సంబంధించింది? నీ ఆత్మను రక్షించుకోవడానికి సంబంధించింది. విశ్వాసం అంటే శరీరాన్ని రక్షించుకోవడానికి కాదు. ఈనాడు యేసు ప్రభుని చాలామంది ఎందుకు నమ్ముతున్నారు, ఎందుకు వెంబడిస్తున్నారంటే, ఇదిగోండి మా శరీర సంబంధమైన బాధలు, మా శరీర సంబంధమైనటువంటి రోగములు పోవాలని మేము నమ్ముచున్నామంటున్నారు. అంటే వాళ్ళ విశ్వాసము ఎలాగుంది? శరీరాన్ని ఆధారం చేసుకుంది. కానీ వాస్తవంగా విశ్వాసము దేనికి సంబంధించింది? విశ్వాసం అంటే దాని యొక్క స్వభావం ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటిది. అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా దేవుడి సంగతుల్ని వ్రాయించారు. ప్రభునందు ప్రియులారా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 39వ వచన భాగంలో, అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము గలవారమై ఉన్నాం. విశ్వాస స్వభావం ఏంటి? ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము గలవారై ఉన్నాం. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము గలవారమై ఉన్నాం. విశ్వాసం దేనికి సంబంధించింది? ఆత్మ సంబంధమైనటువంటిది, ఆత్మ రక్షణ కొరకు సంబంధించింది. యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? నీ మరణము తర్వాత నీ ఆత్మ నరకం వెళ్ళకుండగా. మానవుడు ఏదో ఒక దినాన మరణిస్తాడు, కానీ మరణము తర్వాత మానవునికి ఆత్మ నరకం వెళ్ళకుండగా, ఆ నరకం యొక్క బాధల్లో పడకుండగా, నరకములో వేదనకరమ స్థలములో మన ఆత్మ కాలిపోకుండా ఉండాలంటే ప్రభునందును విశ్వాసం ఉంచాలి. కాబట్టి నీ విశ్వాసం యొక్క స్వభావం నీకు అర్థం అవ్వాలి. ఎందుకు నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచావంటే, విశ్వాసం యొక్క స్వభావం ఏంటంటే నీ ఆత్మ రక్షించుకునేటట్టు చేస్తుంది. నువ్వు ఆత్మ గురించి ఆలోచించకుండా కేవలం శరీరం గురించి ఆలోచించి శరీర సంబంధమైన ఆలోచన కొరకు దేవుని వెంబడిస్తూ ఉన్నట్లయితే నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకున్నది కానీ దేవుని శక్తిని ఆధారము చేసుకోలేదనే సత్యాన్ని మనము గుర్తించాలని దేవుని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తున్నది. కనుక దీని గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులను మనము గమనిస్తూ ఉన్నాం. పేతురు గారు యేసుప్రభు రెండో రాకడలో విశ్వాస యొక్క ఆత్మరక్షణ గూర్చినటువంటి సంగతిని తెలియజేశారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచన భాగము, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. 8వ వచనం, మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు. విశ్వాసానికి ఫలం ఏంటి? ఆత్మరక్షణ. కాబట్టి విశ్వాసం యొక్క స్వభావం ఏమై ఉండాలి? ఆత్మను రక్షించుకునేదిగా ఉండాలి. ఈనాడు మన విశ్వాసాలు మన ఆత్మ నరకం వెళ్ళకుండా తప్పించుకునే విధంగా ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలో, ఆత్మైనటువంటి దేవుణ్ణి ఆత్మీయంగా వెంబడించేటువంటి, ఆత్మీయంగా ఆరాధించేటువంటి జీవితాలు మన విశ్వాస జీవితంలో ఉన్నాయా లేదా మనము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి, మన విశ్వాసాన్ని మనము శోధించుకుని చూసుకోవాలని లేఖనం మనకి జ్ఞాపకం చేయుచున్నది. కనుక ప్రభునందు ప్రియులారా, విశ్వాసానికి ఉన్నటువంటి స్వభావం ఏంటంటే ఆత్మ రక్షణ కొరకు సంబంధించింది. అంటే విశ్వాసము ఆత్మ సంబంధమైనది కానీ శరీర సంబంధమైనది కాదు అనే విషయాన్ని గమనించాలి. రెండవదిగా మనము ఆలోచన చేసినట్లయితే
విశ్వాసము దేవుణ్ణి సంతోషపరిచే విధంగా చేస్తుంది. విశ్వాసానికున్న స్వభావం ఏంటంటే దేవుణ్ణి సంతోషపెడతాది, కానీ మనుషులను సంతోషపెట్టదండి. ఈనాడు చాలామంది ప్రభునందు ప్రియులారా, మీరు పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. మీరు మనుషులను సంతోషపెడతాకే ప్రయత్నం చేస్తున్నారు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి మీరు ప్రయత్నం చేయట్లేదండి. అంటే మీ విశ్వాసము మనుషులను సంతోషపెట్టేదిగానే ఉంది, కానీ విశ్వాసానికి ఉన్న స్వభావం ఏంటంటే దేవుణ్ణి సంతోషపెడతాది. ఈనాడు దైవజనుల్ని మీరు గౌరవించండి, దైవజనుల్ని మీరు ప్రేమించండి, కానీ వారు దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మిమ్మల్ని నడిపిస్తున్నప్పుడు మీరు వారినే వెంబడిస్తే నీ విశ్వాసము మనుషుల్ని సంతోషపెట్టేదే కానీ దేవుని సంతోషపెట్టేది కాదు. అపోస్తుడైనటువంటి పౌలు ఈ సత్యాల్ని మనకు గ్రంథంలో జ్ఞాపకం చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ భాగంలో హేబేలు యొక్క అర్పణ గూర్చి, కయీను యొక్క అర్పణ గూర్చి వ్రాయబడింది. ఇద్దరు కూడా అర్పణలు తెచ్చారు, కానీ హేబేలు యొక్క అర్పణ దేవుణ్ణి సంతోషపెట్టింది. అంటే హేబేలు యొక్క విశ్వాసము దేవుని సంతోషపెట్టింది, కయీను యొక్క విశ్వాసము దేవుణ్ణి సంతోషపెట్టలేదు. అంటే విశ్వాసానికి ఉన్న స్వభావం ఏంటంటే దేవుని సంతోషపెట్టేదిగా చేస్తుంది. కానీ హేబేలు తీసుకొచ్చిన అర్పణలో దేవుని గురించి ఆలోచించాడు, ఆయన దేవునికి శ్రేష్టమైనటువంటి తీసుకొచ్చాడు. కనుక ఇక్కడ మనం చేసే ప్రతి పని కూడా దేవుని సంతోషపెట్టేదిగా ఉండేటట్టు చేసేదే మనక విశ్వాసము, దాని స్వభావం అది అనే విషయాన్ని గమనించాలి. రోమిలికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఒక చక్కటి సందేశాన్ని రాశారు. రోమా పత్రిక 8వ అధ్యాయము ఈ 7వ భాగంలో చూసినప్పుడు, ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రము లోబడనేరదు, కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. నీ విశ్వాసము దేవుని సంతోషపెట్టాలి. అంటే నీ విశ్వాసము ఆత్మ సంబంధంగా ఉండాలి, కానీ శరీర సంబంధంగా ఉండకూడదు. అంటే మనుషుల యొక్క విధానాలు, మనుషుల యొక్క విధులకి మీరు లోబడితే మీరు దేవుని సంతోషపెట్టలేరు. కనుక దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలో యేసుప్రభు వారు ఆనాటి సమాజానికి తెలియజేశారు. అపోస్తుల బోధన బోధించారు. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో బైబిల్ తెలియజేస్తుంది. కానీ ఈనాడు మానవులు దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలంటే వాళ్ళ ఉద్దేశాలు నేర్పిస్తూ ఉన్నారు. ఆ ఉద్దేశాలకు మీరు లోబడి మీ విశ్వాసం గలవారము అని చెప్పుకుంటే మీరు మోసపోతున్నారు. మీ విశ్వాసము మనుషులను ఆధారం చేసుకుంది, దేవుని శక్తిని ఆధారం చేసుకోలేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో విశ్వాసము ఆత్మ సంబంధమైంది, నీ ఆత్మ రక్షించుకున్నట్టు చేస్తుంది. ఇదిగో విశ్వాసము దానికి ఉన్న స్వభావం ఏంటంటే దేవుని సంతోషపెడుతుంది. దేవుని ఎలా సంతోషపెడుతుంది అంటే దేవుడు ఏదైతే ఇష్టపడుతున్నాడో, దేవుడు ఏదైతే కోరుకున్నాడో, దేవుడు ఎలాగైతే ఆరాధింపబడాలని కోరుకున్నాడో ఆ రీతిగా నీ విశ్వాసం నిన్ను నడిపిస్తుంది. అలా నడిపించబట్టలేదంటే నీ విశ్వాస స్వభావంలో తేడా ఉంది అనేటువంటి విషయాన్ని గమనించాలని దేవుని యొక్క వాక్య భాగాలు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాల నుంచి మనము గమనిస్తూ ఉన్నాం. మరొక విషయాన్ని మనము ఆలోచన చేద్దాం ప్రభునందు ప్రియులరా. ఇంకా విశ్వాసముల గురించి మనం చూసినప్పుడు విశ్వాసానికి ఉన్న స్వభావం ఏంటంటే దేవునికి విధేయత కలిగినటువంటి పిల్లలుగా, దేవునికి లోబడేటట్టుగా మనం చేస్తుంది. ఉదాహరణకి అబ్రహాము గారి యొక్క జీవితాన్ని మనము ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఆయన గురించి లేఖనాలు తెలియజేస్తున్నాయి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరి 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జీవితాలు మనకి పొందుపరిచాడు దేవుడు. అందులో అబ్రహాం గారి గురించి ఈ మాటను మనం గమనిస్తున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి. అబ్రహాము యొక్క విశ్వాసము దేవుని పిలుపుకు లోబడేటట్టు చేస్తుంది. ఈనాడు మరి నీ యొక్క విశ్వాసము దాని స్వభావం ఎలాగుంది? దేవునికి లోబడేటట్టు చేస్తుందా? మనుషులకు లోబడేటట్టు మీరు ఉంటున్నారా? నీ విశ్వాసం యొక్క స్వభావం ఎలా ఉంది? ఇదిగో అబ్రహాము గారి యొక్క విశ్వాస స్వభావం ఎలాగుందంటే దేవునికి లోబడేటట్టు పిలిచాడు ఆయన. ఆదికాండంలో మనం చూస్తాం, నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి, నీ దేశము నుండి వాళ్ళని విడిచిపెట్టి నేను చూపించబోయే దేశమునకు నువ్వు వెళ్ళాలన్నప్పుడు అబ్రహాము ఆ పిలుపునకు లోబడి వెళ్ళిపోయాడు. వాస్తవంగా ఎక్కడికి వెళ్ళాలో
నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక విశ్వాసానికున్నటువంటి స్వభావం ఏంటంటే దేవునికి లోబడేటట్టు చేస్తుంది. ఆ విధంగా మనం దేవునికి లోబడుతున్నామా లేదా ఆలోచన చేసుకోవాలి. నా విశ్వాసము దేవునికి లోబడేటట్టు చేయట్లేదంటే నా విశ్వాస స్వభావము తేడా ఉంది అని గమనించాలి. విశ్వాసానికున్న స్వభావం ఏంటంటే నువ్వు దేవునికి లోబడేటట్టు చేస్తుంది. నువ్వు మనుషుల యొక్క పద్ధతులకు లోబడేటట్టు చేయదు. మానవుని యొక్క ఉద్దేశాలకు నువ్వు లోబడుతున్నావంటే నీ విశ్వాస స్వభావము తేడా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ప్రభునందు ప్రియులారా, దీంట్లో మరొక మాటని గమనిద్దాం. విశ్వాస స్వభావం ఏంటంటే పరలోక బహుమానం వైపు మనల్ని నడిపిస్తుంది. విశ్వాసానికున్న స్వభావం ఏంటి? పరలోక బహుమానం వైపు మనల్ని నడిపిస్తుంది. ఉదాహరణకి మరి మోషే గారి గురించి పౌలు గారు హెబ్రీ పత్రికలో గుర్తు చేశారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 వచ్చిన భాగం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని పెంచుకుంటూ ఒప్పుకొనలేదు. కానీ యాలేనగా అతడు ప్రతిఫలముగా పొందబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. పౌలు గారు మోషే గారి జీవితాన్ని తెలియజేస్తున్నాడు. మోషే విశ్వాసం ఏం చేస్తుందంటే భౌతికపరమైనటువంటి వాటి మీద నడిపించకుండా తాను పొందబోయేటువంటి ఆ పరలోక బహుమానం వైపు నడిపించింది. ఆ బహుమానం పొందుకోవడం కొరకు ఈ లోకంలో క్రీస్తు కొరకు కొన్ని నిందలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఆయన యోచించుకున్నాడు అనే విషయాన్ని మోషే గారి యొక్క విశ్వాస స్వభావాన్ని గ్రంథము తెలియజేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 17 వచ్చిన భాగం. మనము పిల్లలమైతే వారసులమనగా దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులం. కనుక క్రీస్తు కొరకు శ్రమ పడేటట్టు చేస్తుంది విశ్వాసం అనుకున్న స్వభావం. క్రీస్తు యొక్క నామ ఘనత కొరకు నిలవకుండగా, క్రీస్తు కొరకు నిలబడకుండగా, ఆయన సువార్త కొరకు ప్రయాసపడకుండగా, ఆయన సంఘం కొరకు ఆలోచన చేయకుండగా నీ విశ్వాసం నడిపించిందంటే నీ విశ్వాస స్వభావము దేవుడు ఆశించింది కాదు. మోషేని గురించి చూస్తే క్రీస్తు కొరకు ఒకవేళ నిందైనా హింస అయిన ఇబ్బంది అయినా కూడా ఆయన కొరకు బ్రతకాలని, ఆయన ప్రజల కొరకు బ్రతకాలని శ్రమలు వచ్చినా సరే పరలోక బహుమానం వైపు నడిపించినట్లుగా మోషే యొక్క విశ్వాస జీవితాన్ని పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరో సంగతిని మనము గమనిస్తున్నాము. విశ్వాసం యొక్క స్వభావం గురించి మనం గమనించినట్లయితే మరి విశ్వాసం యొక్క స్వభావం ఎలాగ ఉంటుందంటే జ్ఞానంగా నడిపిస్తుందండి. ఈనాడు చాలామంది దేవుని నమ్మినప్పటికి కూడా జ్ఞానము లేనటువంటి పిల్లలుగా జీవిస్తున్నారు. వాస్తవంగా క్రీస్తుని నమ్మమంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు క్రీస్తులోనే ఉన్నాయి. ఆయన మనం కలిగి ఉన్నాం, క్రీస్తుని కలిగి ఉన్నాం. కనుక జ్ఞానంగా నడిపిస్తుంది మన విశ్వాసం యొక్క స్వభావం. ఉదాహరణకి మోషే యొక్క తల్లిదండ్రులను గురించి గ్రంథంలో మనకు తెలియజేయబడింది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23 వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిష్యుడు సుందరుడై ఉండడు చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టారు. వాళ్ళ విశ్వాసానికి ఉన్న స్వభావం ఏంటంటే రాజుగారి యొక్క ఆజ్ఞకు భయపడకుండా ఆ బిడ్డను దాచిపెట్టారు. జ్ఞానంగా వాళ్ళు ఆలోచన చేస్తారు. వాళ్ళ జ్ఞానము అంటే విశ్వాసంలో జ్ఞానం ఉంది. నీ విశ్వాసంలో జ్ఞానం ఉందా? నీ విశ్వాసం దేవునిలో జ్ఞానంగా నడిపిస్తుందా? దేవుని కొరకు ఆలోచింపజేస్తుందా? ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుని వెంబడించే విధంగా నీ విశ్వాసం నడిపిస్తుందా? ప్రతికూలమైన సమయంలో కూడా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా నీ విశ్వాసం నడిపిస్తుందా? దాని స్వభావం జ్ఞానం ఉంది. మరి జ్ఞానం లేనటువంటి వారుగా మనం జీవిస్తున్నామా? జ్ఞానం లేక నశించిపోతున్నారు మానవులు. ఇక్కడ దేవుని పిల్లలు జ్ఞానం గలవారు. మనం జ్ఞానంగా నడిపించబడాలి, ఇతరులను కూడా దేవునిలోకి రక్షించాలి, నడిపించాలని గ్రంథము మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక విశ్వాసం యొక్క స్వభావాన్ని మనం చూస్తున్నాం. దాని స్వభావం ఏంటంటే జ్ఞానముగా నడిపిస్తుందని మనం గమనించాలి. 6వ సంగతిని మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, విశ్వాసానికున్న స్వభావం ఏంటంటే విజయాన్ని చేకూరుస్తుంది.
విశ్వాసంలో ఏముంది? విజయం ఉంది. కాబట్టి దేవుడు క్రీస్తునందు మనకి విజయం చేకూరుస్తాడనేటువంటి విషయాన్ని గమనించాలి. హెబ్రీలో ఉన్నటువంటి విశ్వాస వీరుల యొక్క జీవితాలు మనము గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 33వ వచన భాగం ఇలా ఉంది: వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి, నీతి కార్యములు జరిగించరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్ళను మూసిరి, అగ్ని బలములను చల్లార్చరి, ఖడ్గదారులను తప్పించుకునిరి. కనుక వాళ్ళ యొక్క విశ్వాసము ఎన్ని విజయాలు చేకూర్చుందో, దానియేలు యొక్క విశ్వాసము సింహము బోన్లో నుండి బయటికి తీసుకొచ్చింది. అతని స్నేహితుల యొక్క విశ్వాసము అగ్నిజ్వాలలో నుండి బయటికి తీసుకొచ్చింది. కనుక పాత నిబంధన సంబంధమైన భక్తులు వాళ్ళ విశ్వాసము రాజ్యములు జయించేటట్టు చేస్తుంది. అంటే విశ్వాసంలో ఏముంది? విజయం ఉంది. కాబట్టి నీ విశ్వాసము నీకు విజయం చేకూర్చట్లేదంటే నీ విశ్వాస స్వభావం ఏంటేంటో మనకి అర్థం కాలేదని మనం గమనించాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచన భాగంలో, అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రము కలుగును. క్రీస్తు ద్వారా దేవుడు మనకు విజయాన్ని చేకూరుస్తున్నాడు. అపోస్తులు కూడా చెప్తున్నారు, ఇదిగో అనేక ప్రాంతాల్లో. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచన భాగం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ మమ్మల్ని విజయోత్సవంతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడంటున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు. కనుక విశ్వాసానికున్న స్వభావం ఏంటంటే విజయాన్ని చేకూరుస్తుంది. నీ విశ్వాసం నీ జీవితాల్లో విజయాన్ని తీసుకురావట్లేదంటే విశ్వాస స్వభావం ఏంటేంటో నువ్వు పరిశీలించుకోలేదు, శోధించుకోలేదు అనే విషయాన్ని మనము గమనించాలని దైవ గ్రంథం తెలియజేస్తుంది. 7వ మాటని మనం గమనిస్తున్నాము. విశ్వాసానికున్నటువంటి స్వభావం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. విశ్వాసానికున్న స్వభావం గురించి మనం గమనించినట్లయితే విశ్వాసం ఏం చేస్తుందంటే నమ్మకముగా ప్రభు కొరకు జీవింపజేస్తుంది. బైబిల్ తెలియజేస్తుంది, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. కనుక మనము ప్రభుని నమ్మింది మొదలుకుని మరణించే వరకు నమ్మకముగా ఆయనలో జీవించేటువంటి పిల్లలుగా, నమ్మకముగా ఆయన సంఘములో జీవించేటువంటి పిల్లలుగా మనల్ని నడిపిస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచన భాగం చూస్తున్నప్పుడు, కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడటం మానక కొందరు సంఘముగా కూడుకోవటం మానేస్తున్నారు. కాబట్టి మీరు అలా చేయొద్దు. ప్రభు దినము సమీపించని కొలది మరి ఎక్కువగా సంఘ కూడికలుగా మీరు కూడుకొనొచ్చు. దేవుణ్ణి వెంబడించాలి, సత్క్రియలు చేయాలి అని దేవుని గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, నీవు నమ్మకంగా దేవునిలో జీవిస్తున్నావా? నీ విశ్వాసము దేవునిలో ప్రభునందు నమ్మకంగా ఉండేటువంటి పిల్లలుగా నువ్వు బ్రతుకు దినాలన్నీ కూడా మరణం వరకు కూడా నమ్మకంగా ఉండేటట్టు నీ విశ్వాస జీవితం నిన్ను నడిపిస్తుందా లేదా అనేటువంటిది మనము ఆలోచన చేయాలి. కనుక విశ్వాసమే దాని స్వభావాన్ని మనం గమనించాం. ప్రభునందు ప్రియులారా, విశ్వాసము ఆత్మ సంబంధమైనది, ఆత్మ రక్షించుకున్నట్టు చేస్తుంది. విశ్వాసము దేవుణ్ణి ఆత్మీయంగా ఆరాధించి సంతోషపెట్టేదిగా చేస్తుంది. విశ్వాసానికి స్వభావం ఏంటంటే దేవుని సంతోషపెడుతుంది. విశ్వాస స్వభావం ఏంటంటే దేవునికి విధేయులుగా చేస్తుంది. విశ్వాసం యొక్క స్వభావం ఏంటంటే పరలోక బహుమానం వైపు నడిపిస్తుంది. విశ్వాసం యొక్క స్వభావం ఏంటంటే జ్ఞానయుక్తంగా నడిపిస్తుంది. విశ్వాసం యొక్క స్వభావం ఏంటంటే విశ్వాసము విజయం చేకూరుస్తుంది. విశ్వాసం యొక్క స్వభావం ఏంటంటే నమ్మకంగా ప్రభువులో సంఘముగా జీవింపజేస్తుంది అనే సత్యాన్ని మనము గమనించాం. కనుక నీవు నేను అటువంటి నమ్మకమైనటువంటి పిల్లలుగా, అటువంటి విశ్వాసం కలిగినటువంటి పిల్లలుగా ఉన్నామా లేదా? అందుకే లోకంలో మనము ప్రతిరోజు ప్రతిదీ పరిశీలిస్తున్నాం. శరీర సంబంధమైన విషయాలు చాలా పరిశీలిస్తున్నాం. ఈనాడు బీపీ, షుగర్లు మానవ జీవితాల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మరి బీపీ ఎలా ఉంటుందో పరీక్ష చేసుకుంటున్నారు, షుగర్ ఎలా ఉంటుందో పరీక్ష చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ పరీక్ష చేసుకోపోయి దాని గురించి ఆలోచన చేయపోయి జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం జరుగుతుంది. షుగర్ ఎక్కువైతే చాలా ప్రమాదం, బీపీ ఎక్కువైతే ప్రమాదం. మరి విశ్వాస జీవితము దాని స్వభావం నీకు అర్థం కాకపోతే అది కూడా చాలా ప్రమాదం. భ్రష్టులైపోతామని బైబిల్ చెప్తుంది. మీరు విశ్వాసం గలవారై
ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. ఒకవేళ మీరు అలాంటి విశ్వాసము మీ పరీక్ష చేసుకోకపోతే, మిమ్మల్ని శోధించుకోకపోతే, మీరు దేవుడు ఆశించిన విశ్వాసం మీలో లేకపోతే మీరు భ్రష్టులైపోతున్నారని గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు రెండో రాకడలో ఆయన వచ్చినప్పుడు నీలో నాలో ఆయన గమనించేది ఏంటంటే ఆయన ఆశించినటువంటి విశ్వాసం మనము కలిగి ఉన్నామా లేదా ఆలోచన చేస్తాడు. మనము గమనించాం, విశ్వాసం యొక్క స్వభావం గమనించాం. అటువంటి విశ్వాసము కలిగినటువంటి పిల్లలుగా మనం ఉన్నామో లేదో ప్రభు రెండో రాకడలో యేసు ప్రభువారు మనల్ని పరిశీలిస్తారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచన భాగంలో ఆఖరి మాట మీరు గమనించినట్లయితే, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసము కనుగొనునా. ఏ విశ్వాసం? విశ్వాసానికి స్వభావం ఉంది. అలాంటి స్వభావం కలిగినటువంటి పిల్లలుగా దేవుడు ఆశించినటువంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా మనం ఉన్నామో లేదా దేవుడు మనల్ని పరిశీలన చేస్తాడని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి విశ్వాసము ఎంతవరకు అంటే మనము ప్రభునందు విశ్వాసం ఉంచింది మొదలుకొని మరణించే వరకు కూడా ఉండాలి. మనం మరణంలో కూడా ఏం కనపడాలంటే విశ్వాసము కనపడాలి. హెబ్రీ పత్రిక 11:13లో విశ్వాస వీరుల గురించి మనం చూస్తాం. వారు మరణించేటప్పుడు కూడా విశ్వాసం గలవారే మృతి పొందారు. వారు అనుకున్నారంట, భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసం గలవారే మృతి పొందిరి అని ఉంది. కాబట్టి నీవు నేను క్రీస్తులో జీవితం ప్రారంభించింది మొదలుకొని మరణించే వరకు కూడా విశ్వాసం కలిగిన పిల్లలుగా ఉండాలి. ఆ విశ్వాసం ఎలాగ ఉండాలంటే దేవుడు ఆశించింది. విశ్వాసానికి ఒక స్వభావం ఉంది. అట్టి స్వభావం కలిగినటువంటి పిల్లలుగా మనం ఉండాలని దైవలేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో బలపరిచి మన విశ్వాస జీవితాన్ని స్థిరపరచునుగాక. ఆమెన్. మీకు వందనములు. ప్రేమ కనికరము దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. విశ్వాస జీవితం గురించి కొన్ని సంగతులు గమనించాం. మా జీవితాల్లో స్థిరమైన విశ్వాసం కలిగి నమ్మకమైన పిల్లగా జీవించడానికి సహాయం చేయండి. నన్ను ప్రోత్సహించిన స్థానిక సంఘాన్ని, ఆర్థికంగా ప్రోత్సహించిన బిడ్డలను దీవించండి. పరిచయలో సహకరించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరూ ప్రభు సువార్తను గురించి ప్రయాసపడుతున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు విన్నటువంటి బిడ్డలందరూ వారి విశ్వాస జీవితాన్ని సరిచేసుకున్నట్లు సహాయం చేయమని, ఈ ప్రార్థన మనల్ని దయతో అంగీకరించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.